Welcome to today's special show. In this episode, we are diving deep into the visionary journey of Vishweshwar Reddy Kalwala, the founder and chairman of the Global Telangana Association (GTA), with a mission to unite Telangana people across the globe. Vishweshwar Reddy Kalwala is shaping the future of our community. His vision for a prosperous Bangaru Telangana, one that's socially, culturally, and economically thriving, continues to inspire and impact lives worldwide. Stay tuned as we explore the incredible strides he's making toward realizing this dream and the bright future he envisions for Telangana. And now, let's welcome a man whose vision and leadership are truly inspiring and transforming the future of Telangana, Vishweshwar Reddy Kalwala. His unwavering commitment to uniting the Telangana community and building a prosperous Bangaru Telangana is something that continues to inspire all of us. Friends, let's welcome Vishweshwar Reddy Kalwala. So friends, విన్నారు కదా, we have our wonderful guest Vishweshwara Kalwala garu, the founder and chairman of GTA, Global Telangana Association. Board and కబుర్లు చెప్తున్నాం ఇవాళ. Firstly, let's welcome him to Mana TV and TV5. Welcome అండి, ఎలా ఉన్నారు? నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. After this lovely lunch, thank you so much. Very happy అండి, very happy to witness your achievements. And first, on a very uncanny note, మీరు అసలు లోకల్ కాదు, రీజనల్ కాదు, నేషనల్ కాదు, యూ హిట్ ద గ్లోబల్ స్టేజ్. ఏమంటారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. సో ఇదేనండి, ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్? ఎస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజానికి విశ్వవ్యాప్తమైన విశ్వవేదికను విశ్వ కళల ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది. వండర్ఫుల్, సూపర్ అండి. సో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం మనం. this Hyderabad, the whole world has become a global village. అసలు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అసలు మొదలు పెట్టారు, బోల్డంత పని చేశారు. అసలు ఆ సీడ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు మొదలు పెడదాం అంటున్నారు, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? బేసికల్గా గ్లోబల్ తెలంగాణ కాన్సెప్ట్ ఏంటంటే, టిపికల్గా మైగ్రేషన్, వరల్డ్ గ్లోబల్ మైగ్రేషన్ ఎలా జరుగుతుందంటే, ఒక 40 years బ్యాక్ నుంచి ఒక మేజర్ కంట్రీస్కి మైగ్రేషన్ జరిగింది, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇండియా. సో లాస్ట్ 20 yearsలో విత్ దట్ Y2K ఇయర్ 2000 వచ్చినప్పుడు ఇంకా మోర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయిన కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మైగ్రేషన్ జరిగారు యూఎస్లో. So I moved to US, but not only US, there are a number of people who migrated to various countries across the globe, especially South America, Central America, Caribbean islands, if you name it, the rest of the world, and Africa countries, Australia, అన్ని కంట్రీస్కి ఎంప్లాయ్మెంట్ రీత్యా చాలా మంది వెళ్ళారు, కొందరు ఎడ్యుకేషన్ రీత్యా చేస్తున్నారు. సో ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్ రకరకాల వేరియస్ సెక్టర్స్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి హోమ్ కంట్రీ కొన్ని కనెక్షన్స్ తగ్గిపోతుంది మైగ్రేషన్ వెళ్ళిన వాళ్ళకి. సో హోమ్ కంట్రీ కనెక్షన్ రీబిల్డ్ చేయడానికి కోసమే ఇది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వచ్చింది. అది కూడా వరల్డ్ ఉన్న కంట్రీస్ ఇద్దరికి ప్లాట్ఫామ్ ఇప్పటివరకు లేదు హిస్టారికల్గా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ప్లాట్ఫామ్ బిల్డింగ్. సో దిస్ కనెక్ట్స్ గ్లోబల్లీ వేర్ ఎవర్ దే ఆర్ తెలంగాణ కమ్యూనిటీ అక్రాస్ ద గ్లోబ్. వండర్ఫుల్. సో ఏ కంట్రీస్ అసలు, అంటే డిఫరెంట్ కంట్రీస్ అన్నారు మేబీ, నేను విన్నాను ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కంట్రీస్. ఎన్ని కంట్రీస్కి మీరు రీచ్ అవుట్ అయ్యారు? వాళ్ళందరి స్పందన ఎలా ఉంది? అంటే అంటే ఒక యునైటెడ్ స్టేట్స్లో డిఫరెంట్ స్టేట్ని కనెక్ట్ చేయడమే కష్టం అసలు. అలాంటిది మొత్తం విశ్వం మొత్తం చుట్టుముట్టుతున్నారు. ఓవరాల్ కంప్లీట్ గ్లోబల్, అంతమందిని కనెక్ట్ అవ్వాలి, అంతమందితో మాట్లాడాలి, కనెక్ట్ చేసి హబ్, ఒక నెట్వర్క్ అంటే క్రియేట్ చేయాలి. అంటే ఎలా చేస్తారు? అంటే వాట్ కైండ్ ఆఫ్ ఐడియాస్ ఆర్ స్ట్రాటజీస్ డిడ్ యు యూజ్? ఒకటి టిపికల్ ఏంటంటే, టు కనెక్ట్ ఫోక్స్లో హిస్టారికల్గా ఆర్కుట్ ఉండేది, టు గ్రూప్ కనెక్ట్ గ్లోబల్. సో ఎవెన్చువల్గా వీ హ్యాడ్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ and Google is connecting globally very well wherever they are located in various countries. So these are the forums or mediums, or you name it, our angle adutundi. But especially global Telangana entante, now after all using this WhatsApp and everything, it's easy to reach out. And now I'm also talking to all the Indian ambassadors or consul generals or high commissioners wherever they are located, because వరల్డ్ వైడ్లో మనకు చాలా మంది వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ చెప్తారు జియోగ్రఫికల్గా ఎలా ఉంది,
ఆ కంట్రీస్లో తెలంగాణ ప్రజెన్స్ ఉంటుంది, ఇండియన్ ప్రజెన్స్ ఉంటుంది అనేది షేర్ చేస్తుంటారు. సో దట్ వీ కెన్ కనెక్ట్ విత్ దెమ్ అండ్ హౌ దట్ మైగ్రేషన్ హ్యాపెండ్, అంటే ఏ రకంగా వాళ్ళు మూవ్మెంట్ అయ్యారు, అక్కడికి ఏ రకంగా వచ్చారు, ఇప్పుడు కరెంట్లీ వారు ఇది ఎడ్యుకేషన్ నుంచి వచ్చారా, ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చారా, బిజినెస్ రూపంగా వచ్చారా, టూరిజంలో రూపంగా వచ్చారని మనకు తెలుస్తుందండి. ఈ యాంగిల్లో థింక్ చేసుకుంటూ దాన్ని ఇన్కల్కేట్ చేసుకుంటూ కనెక్ట్ చేస్తూ వెళ్తున్నాం. మనకు వరల్డ్ వైడ్ కూడా చాలా కనెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు టోటల్ గ్లోబల్ ఒక 190 కంట్రీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దోస్ వీ రీచ్డ్ అప్ టు 100 కంట్రీస్ వేర్ దర్ ఇస్ బిగ్ ప్రెజెన్స్ ఆఫ్ ఇండియన్స్ అండ్ ఫ్రమ్ దేర్ వీఆర్ కనెక్టింగ్ టు తెలంగాణ. అండ్ వన్స్ దే సెటిల్ డౌన్ దే కమ్ బ్యాక్, మళ్ళీ మాత్రం మీకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ అది ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ, ఎంప్లాయ్మెంట్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్ సెక్టర్ కానీ, వేరియస్ సెక్టర్స్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాటి మీద ఫోకస్ చేసి పనిచేస్తుంది. సో ఇప్పటివరకు అంటే డిఫరెంట్ సెక్టర్స్ మీద వర్క్ చేశారు, డిఫరెంట్ రెవెన్యూస్ని కనెక్ట్ చేశారు బేసికలీ. అంటే అక్కడ మీ బైలాస్ ఎలా ఫామ్ చేశారు? ఎందుకంటే ఇప్పుడు ఇది యుఎస్ కాదు, ఇండియా కాదు, డిఫరెంట్ కంట్రీస్ అన్నీ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి డిఫరెంట్ కంట్రీ లాస్ కానీ వాళ్ళ ఏమైనా నార్మ్స్ అవన్నీ ఫాలో అవ్వాలా, అంటే ఒక పర్టికులర్ ఒక సెట్ రూల్స్ ఉన్నాయా ఈ బైలాస్ ఫామ్ చేయడానికి? అది ఎలా చేశారు? టిపికల్గా ఎలా ఉంటుందంటే అమెరికాలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ 501(c)(3) వస్తుంది. అదేవిధంగా ఇండియాలో చూస్తే అది 82G అది 80G రూపంగా వస్తుంది. తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ కొన్ని సమ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో 501(c)(3) టెరిటరీ ఈజ్ అమెరికా. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్ హియర్. What all we are doing is a non-profit active community service giving back to the society. Typically అందులో ఆరోపణలు వెళ్ళే వాటికి కొంచెం ఈ రూల్స్లో సడలింపు ఉంటుంది. తర్వాత ఈచ్ కంట్రీలో వీల్ హ్యావ్ అవర్ ఓన్ రిజిస్ట్రేషన్. ఆ కంట్రీ నామ్స్కి, ఆ కంట్రీ బైలాస్కి, ఆ కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్కి అబైడ్ అయ్యి ఆ కంట్రీలో నాన్ ప్రాఫిట్ ఎంటిటీ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇవన్నీ అన్ని కంట్రీస్ ఉన్న ఆర్గనైజేషన్ తీసుకొచ్చేసి మనం ఇండియాలో ఉన్న ఎంటిటీకి మనం నెట్వర్క్ చేసుకుంటాం. సో దట్ అమెరికా దానికి నెట్వర్క్ అయి ఉంటుంది అన్ని కంట్రీస్. అదేవిధంగా అమెరికాకు బ్యాక్ ఆఫీస్ ఇండియా కాబట్టి ఇండియాలో ఉన్న వాటికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఏ కంట్రీ నామ్స్ ఉంటుందో అవి డెమోక్రటిక్ కంట్రీస్ అయితే వాటికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొన్ని పొటెన్షియల్ ఇది కింగ్డమ్ రిలేటెడ్ కంట్రీస్ ఉంటే వాటి దగ్గర మనం ఏం చేస్తామంటే కల్చరల్, ఎథికల్ అంటే రిలీజియస్ కాకుండా మనం అక్కడ ప్రజెంట్ చేస్తాం. సో దట్ అక్కడ కూడా మనకు ఆర్గనైజేషన్ ఎంటిటీని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ అమెరికా వరకు వస్తే మనం 501(c)(3) ఉంది, విచ్ ఇస్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మనం వీ కెన్ డూ ఎ నాన్ ప్రాఫిట్ వర్క్ అక్రాస్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆల్సో వీ కెన్ సెండ్ ద ఫండ్స్ టు తెలంగాణ వేర్ అవర్ స్పేస్ బిగ్గెస్ట్ స్పేస్ ఇన్ తెలంగాణ. అక్కడ కూడా మనం వాళ్ళ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడానికి ఆస్కారం ఉంటాయి కాబట్టి అందులో కూడా మీకు పనిపిస్తుంది. సో ఈ డిఫరెంట్ గ్లోబల్ ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ పార్టిసిపేషన్ ఎలా ఉంది? అంటే మీరు వాళ్ళతో ఒక జూమ్ మీటింగ్స్ కానీ ఇన్ పర్సన్ కానీ మీరు ఆల్రెడీ కన్వెన్షన్ కూడా చేశారు, మళ్ళీ చేస్తున్నారు ఈ ఇయర్. అవి మన దాని గురించి కూడా మాట్లాడదాం అసలు. అంటే వాళ్ళందరూ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, ఎలా కలుస్తారు మీరు వాళ్ళు? తప్పకుండా. యాక్చువల్లీ ఏంటంటే నెట్వర్క్తోనే ఇంతకుముందు లాంచ్ ఈవెంట్ చేశాను ఇక్కడే హైదరాబాద్ వేదికగా. అదేవిధంగా యానివర్సరీ చేశాను. ఇప్పుడు బయాన్యువల్ కాన్ఫరెన్స్ ప్లాన్ చేస్తున్నాం. బయాన్యువల్ కాన్ఫరెన్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వాళ్ళందరూ హైదరాబాద్ రాగలిగే అవకాశం ఉంది. మేము ఒక 100 కంట్రీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎన్ఆర్ఐస్ రావడానికి. వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణ అభివృద్ధిలో కానీ, తెలంగాణ డెవలప్మెంట్లో కానీ ఏదైతే అవకాశాలు ఉన్నాయో సెక్టర్ వాటి సెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళి ఆ కంట్రీలో ఉన్న వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఇస్తారు. సో దట్ ఈస్ ద కోర్ కాంపిటెన్సీ. ఇదే కాకుండా మాకు ఇంకొక 2 బిగ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ హూ బార్న్ ఇన్ ఇండియా అండ్ మైగ్రేటింగ్ అదర్ ప్లేసెస్ అక్వైరింగ్ అదర్ కంట్రీస్ సిటిజన్షిప్ హూ బార్న్ ఇన్ ఇండియా, ఇక్కడ పుట్టి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ అక్వైర్ చేసుకున్న వాళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ కావాలనే ఒక రిక్వెస్ట్ మనం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ దగ్గర పెట్టాలనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అంటే ఇండియన్ సిటిజన్సే కానీ వరల్డ్ వైడ్ దే ఆర్ ఆన్ ద గ్రీన్ కార్డ్ కానీ, వర్క్ వీసాస్ కానీ, ఎంప్లాయ్మెంట్ వీసా రూపకంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ రూపకంగా కానివ్వండి, లేకపోతే బిజినెస్ రూపకంగా కానీ వేరియస్ కంట్రీస్ ఉన్న వాళ్ళకి కూడా ఆన్లైన్ ఓటింగ్ అంటే ఎన్ఆర్ఐస్కి ఇక్కడ వచ్చి ఓటు చేసుకోవచ్చు ఆ రోజుల్లో. కానీ వాళ్ళ కంట్రీలో ఉంటుకుంటూ ఎలక్ట్రానిక్గా ఓటు చేసే ఒక మెకానిజం కావాలనుకుంటున్నాం. దానికోసం మేము పట్లాడకపోతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మేము వారితో కలిసి కూర్చొని మాట్లాడి ఏ రకంగా బెస్ట్ ఆపర్చునిటీ చూసి ఆ రకంగా మేము ప్రజెంట్ చేసి ఈ 2 ఏరియాలలో కూడా ఇండియన్ సాయిల్ మీద బార్న్ అయిన ఇండియన్స్కి
వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ కోసం అక్కడ యుఎస్ కానీ ఎన్ని కంట్రీస్ నుంచి పక్కా చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ సిటిజన్షిప్ ఉండి వేరియస్ కంట్రీస్లలో గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు కానీ వీసా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి మళ్ళీ ఇండియాకు రాకుండా వాళ్ళ కంట్రీలో ఉంటే ఓటు చేసుకుంటారు. డెమోక్రసీలో ఓటింగ్ అనేది రైట్ కాబట్టి ఇక్కడ కొన్ని లక్షల మంది వేరియస్ కంట్రీస్ మైగ్రేషన్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా ఓటు చేయాలని ఆలోచన ఉంది కాబట్టి ఆ అవకాశం ఇస్తే ఎన్ఆర్ఐగా చాలా గొప్పగా ఉంటుంది. అది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి టుగెదర్గా పనిచేసి అది వచ్చేటట్టు చేసుకుంటారు. సో ఇప్పుడు డ్యూయల్ సిటిజన్షిప్ అంటే యూఎస్లో ఉందా అండి? బికాస్ యూఎస్ ఉంది కానీ వేరే కంట్రీస్ ఉన్నాయి, ఇండియా ఉంది. ఓకే, ఇండియా యూఎస్. ఓకే, సో విల్ కమ్ బ్యాక్ టు జీటీఏ అండి. మీరు ప్రస్తుతం యూఆర్ ఇన్ టు ద లా బిజినెస్, జనేత లా ఫర్మ్. బిఫోర్ దాట్ విల్ గో బ్యాక్ టు చైల్డ్హుడ్ అదొకటి. అసలు అంటే మీ గురించి అంటే ఇన్ని సాధించిన మీరు అండ్ హౌ ఆర్ యూ వెన్ యువర్ కిడ్ ఆర్ సంథింగ్, అసలు ఎలా ఉండేవారు మీరు? అసలు హౌ డు యూ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్? టిపికల్గా ఐ బార్న్ అండ్ రేజ్డ్ ఇన్ పెద్దపల్లి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉండేది. ఇప్పుడు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అయింది. రీఆర్గనైజింగ్ ద డిస్ట్రిక్ట్స్లో 33 డిస్ట్రిక్ట్స్ వచ్చిన దాంట్లో పెద్దపల్లి బికమ్ అనదర్ డిస్ట్రిక్ట్. పెద్దపల్లి ఆల్సో అనదర్ రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద తెలంగాణ బికాస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్. మా దగ్గర ఎన్టీపీసీ ఉంది, ఎఫ్సిఐ ఉంది, తర్వాత మా దగ్గర ఎడ్యుకేషన్ కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది. అదేవిధంగా ఫార్మింగ్ చాలా బాగా చేస్తుంది. అదేవిధంగా మా దగ్గర కేశవాన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. సో టిపికల్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్డ్ మీద రిచెస్ట్ అని చెప్పుకుంటారు. సో అందులో పెద్దపల్లికి ఆపర్చునిటీ. నేను నా విద్యా రంగంలో ఉన్నప్పుడు పెద్దపల్లిలో చదువుకున్నాను, కరీంనగర్లో చదువుకున్నాను, హనుమకొండలో వరంగల్లో చదువుకున్నాను. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చాము, హైదరాబాద్లో ఎడ్యుకేట్ అయ్యాము. తర్వాత అమెరికా వెళ్ళాము. అమెరికా వర్క్ పర్మిట్ మీద వెళ్ళాము, హెచ్ఎంపీ. తర్వాత మేము ఎంటైటిల్ టు గెట్ గ్రీన్ కార్డ్ కాబట్టి అప్పుడు మాకు వచ్చింది. సో ఇవాళ ఇప్పటి వరకు నేను సిటిజన్షిప్ చేంజ్ చేయలేదు. స్టిల్ ఐఎమ్ ఇండియన్ సిటిజన్ బికాజ్ ఐ వాంట్ టు గివ్ దట్ బ్యాక్ టు ది సొసైటీ అన్న ఉద్దేశం. కానీ ఆ కాన్సెప్ట్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ అన్న ఉద్దేశంతో మేము మొత్తం అందులో భాగంగానే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐస్ కూడా మహోజ్వలమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా మేము కార్యోన్ముఖులమయ్యాము, భాగస్వామ్యులమయ్యాము. తెలంగాణ ఉద్యమంలో చివరి అంకం వరకు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మేము కీలకమైన భూమిక పోషించాము. సో అది చాలా గొప్ప విషయం. మా లైఫ్ టైంలో అచీవ్మెంట్ కాదు అని అనుకున్నది అచీవ్మెంట్ అది ఒకటి. ఇప్పుడు అచీవ్ అయిన తెలంగాణ మనం ఏ రకంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలి, అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే ఏ కార్యక్రమం తీసుకెళ్ళాలి, ఏ సెక్టర్స్ ఇంకా డౌన్ గ్రేడెడ్ ఉంది, ఏ సెక్టర్స్లో రీజనబిలిటీ ఉంది, ఏ సెక్టర్లో అప్గ్రేడెడ్ ఉంది, అందులో గమనించి అనాలిసిస్ చేసి అందులో ఎక్కడైతే గ్యాప్ ఉందో అది అనాలిసిస్ చేసి ఆ ఏరియాలో మోర్ ఫోకస్ పెట్టడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం, అదేవిధంగా గ్లోబల్లీ టూరిజం కూడా యాక్టివిటీస్ క్రియేట్ చేయడం అనేది ఫ్యూచర్ గోల్. అటువంటి అంటే టూరిజంని ఎలా మీరు టర్న్ అరౌండ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే అసలు అంటే ఏంటి అది ఏమైనా అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మీరు ఏమైనా కొలాబరేట్ చేస్తున్నారా? హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే కరెంట్ గవర్నమెంట్? వీ హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ కరెంట్ గవర్నమెంట్ అండ్ పాస్ట్ గవర్నమెంట్. సో వీఆర్ అపొలిటికల్ ఆర్గనైజేషన్. We maintain equal distance to all the political parties as we are a non-profit organization కాబట్టి సో అంచేత ఆ యాంగిల్లోనే మేము సర్వీసింగ్ మోటివ్తో పనిచేస్తున్నాం. ఆ సర్వీస్ మోడల్తో మేము ముందుకెళ్తాం. సో మీరు గ్లోబల్ డిఫరెంట్ కంట్రీస్ సింగపూర్ కానీ ఆస్ట్రేలియా అవ్వచ్చు, యూకే అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ తెలంగాణ వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు బేసిక్లీ. సో మీరు దాంట్లో ఎడ్యుకేషన్ ఉంది, మీరు ఇందాక చెప్పారు గోల్డెన్ సెక్టర్స్ మీద వర్క్ చేస్తున్నారు. యూత్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ యూత్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, యూత్ ఎన్ఆర్ఐస్ కానీ స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు యూఎస్ఏ టు డిఫరెంట్ పార్ట్స్, అంటే వాళ్ళ గురించి మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్. సో బేసికల్గా ఇక్కడి నుంచి ఈ జనరేషన్ లాస్ట్ 10 ఏళ్లలో అవర్ యంగర్ జనరేషన్ ఆర్ మైగ్రేటింగ్ ఆర్ మార్చింగ్ టువర్డ్స్ ద గ్లోబ్. నాట్ ఓన్లీ అమెరికా, ఐ కెన్ సే ఎవ్రీ కంట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకొని మన ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఇండియన్ ఎన్ఆర్ఐస్ అయిపోతున్నారు. ఎస్పెషల్లీ అమెరికాలో F1 వీసా మీద వస్తుంటారు, స్టూడెంట్ వీసా. వచ్చిన స్టూడెంట్ వీసాకి వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కావాలి, ఇమిగ్రేషన్ గైడెన్స్ కావాలి, అక్కడ బిహేవియరల్ గైడెన్స్ కూడా కావాలి. అది కల్చరల్లీ a different country. You are migrating to a country where you are completely differently
ఉన్న కల్చర్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి అక్కడ ఫిట్ కావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్, గైడెన్స్, కౌన్సిలింగ్ అండ్ వెబినార్స్ కానివ్వండి, సెమినార్స్ కానివ్వండి, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు ఆర్గనైజ్. సో అందులో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ ఇమిగ్రేషన్ నీడ్స్, వీఆర్ హైరింగ్ ఎన్ ఇమిగ్రేషన్ అటార్నీ టు గైడ్ దెమ్. If there are any tax needs, we are hiring a CPA to guide them. Anything, if there is a health reason, we are connecting with the global doctors where they can come forward and give a proper health care advantages, health care guidance, and take care of the health care. So, in various sectors లో ఉన్న ఆపర్చునిటీస్కి గ్లోబల్ తెలంగాణ అనేది ఒక వేదిక. ఈ వేదిక రూపకంగా అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దేర్ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి గ్లోబల్ తెలంగాణ పనిచేస్తుంది. అందులో ఇట్స్ ద కంటిన్యూస్ ప్రాసెస్. ఇది రేపుతోనో ఎల్లుడితోనో ఎండ్ అవుతుంది. ఇట్స్ కంటిన్యూస్ ఇయర్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక డెవలప్మెంట్ ఈస్ నాట్ ఎ షార్ట్ టర్మ్ బెనిఫిట్, ఇట్స్ లాంగ్ అసోసియేషన్. సో అందులో ప్రతి యాంగిల్లో కూడా మనం ఏ విద్యార్థి లోకాన్ని కూడా మర్చిపోకుండా యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడైతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉందో యువతకి ఆ కంట్రీలో ఉన్న ఎన్ఆర్ఎస్తో మనం షేర్ చేసుకొని, ఎగ్జాంపుల్ ట్రినిడాడ్ అని ఒక కంట్రీ ఉంది, అక్కడ చాలామంది అవకాశం ఉంది డాక్టర్. మేము అక్కడ అడుగుతాం యూనివర్సిటీతో మాట్లాడే ఈ అవకాశాన్ని మేము హెల్ప్ చేయాలి తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి వాళ్ళంతా అక్కడ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో అటువంటి కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ మేము బిల్డ్ చేస్తాం. సో గ్లోబల్ ఎన్ఆర్ఐస్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఎస్పెషలీ ఇట్స్ కాల్డ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. తెలంగాణ కల్చర్ ఈజ్ వెరీ రిచ్, వెరీ రిచ్, అది మనకు తెలుసు. సో ఈ కల్చర్ని డిఫరెంట్ ఏమంటారు వేరే ఎన్ఆర్ఐ చిల్డ్రన్ కానీ వాళ్ళు కానీ అక్కడ ఉండి ఇంకా ఈ కల్చరల్ రూట్స్లో ఇంకా డీప్గా వెళ్ళటానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కానీ తెలంగాణ ఇంకా బాగా నేర్చుకోవడానికి అలాంటి ప్రోగ్రామ్స్ అన్నది చేస్తుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్. సో బేసికల్గా ఏం చేస్తారంటే కల్చరల్గా, లిటరరీగా వాళ్ళందరికీ ఎడ్యుకేషన్గా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి ఫారిన్ కంట్రీలో పుట్టిన పిల్లలందరికీ తెలంగాణ సాంస్కృతిక సాహిత్య సౌరభాలు ఎలా ఉన్నాయో తీర్చి చెప్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నాం. బతుకమ్మ అంటే ఒకప్పుడు బతుకమ్మ పండుగ ఒక లిమిటెడ్ ఏరియాస్లోనే ఉండేది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిచెస్ట్ ఫెస్టివల్ ఏంటంటే అది బతుకమ్మ, ఫ్లవర్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. దానిచేత అట్లా ఆ రూపకంగా కూడా యూత్ అసలు బతుకమ్మ అంటే ఏంటి, అది ఎందుకు ఆవిర్భవించింది, దానివల్ల సొసైటీకి ఏం ఉపయోగం, అదేవిధంగా మనం డిఫరెంట్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, సంక్రాంతి ఈవెంట్ ఉంటుంది, ఉగాది ఈవెంట్ ఉంటుంది, పిక్నిక్ ఉంటుంది. ఇటువంటి ఈవెంట్లలో కూడా అచీవ్మెంట్స్ ఉంటుంది. బోనాలు కూడా జరుగుతుంటాయి. ఆ బోనాల పండుగ ప్రాశస్త్యం గురించి కానీ, బోనాల ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ యంగర్ జనరేషన్ కొత్తగా మాకు పుట్టిన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా దాని ఇంపార్టెన్స్ చెప్పించి దాని రూపకంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలని మా తపన. అందులో మేము సక్సెస్ అయ్యాము. మేము కంటిన్యూస్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. సో మీరు ప్రస్తుతం యుఎస్లో ఉంటున్నారు అండ్ వర్జీనియాలో ఉంటున్నారు. మీరు లా దీంట్లో ఉన్నారు, ఇమిగ్రేషన్లో ఉన్నారు. సో డైగ్రెస్ అ లిటిల్ బిట్ ఫ్రమ్ ద టాపిక్ because అంటే I just wanted to give our global audience, especially those who are in the United States right now, అక్కడ ఇమిగ్రేషన్ సిచ్యువేషన్స్ కానీ ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్సే కాదు, చాలామంది డిఫరెంట్ వీసాస్ వాళ్ళు ఇండియాకి రావడానికి భయపడతాము. చాలా అప్రిహెన్షన్స్ ఉన్నాయి బేసికలీ. కెన్ యూ క్లియర్ దట్ అప్రిహెన్షన్ ఫర్ అవర్ మన టీవీ ఆడియన్స్? తప్పకుండా. యాక్చువల్గా ఏమిందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక చాలా టెలివిజన్ ఛానల్లో నేను మాట్లాడాను, యూట్యూబ్ ఛానల్లో కూడా. బేసికల్గా ఏంటంటే కన్ఫ్యూజన్, కమ్యూనికేషన్లో కన్ఫ్యూజన్ ఉంది. అదర్వైజ్ చాలా క్లారిటీ ఉంది మాకు. అక్కడ కమ్యూనికేషన్లో కన్ఫ్యూజన్ అంటే మాకు క్లారిటీ ఉంది, అందువల్ల మేము కమ్యూనికేట్ చేయగలం. సో ఇక్కడ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా ఇండియన్స్ పిక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక కంట్రీ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోమని చెప్పారు. అక్కడ ఉన్న ఆపర్చునిటీస్లో మీ దగ్గర ఎమ్యూనిటీ, స్కిల్, నాలెడ్జ్, ఫైనాన్స్, ట్యాక్స్ వైలేషన్ ఇవన్నీ బాగుందండి. వాళ్ళు తప్పకుండా వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇస్తారు, తప్పకుండా వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు, తప్పకుండా వాళ్ళకి వర్క్ వీసాస్ ఇస్తారు. సో ఇటువంటి యాంగిల్లో అయితే వెల్కమ్. కాకుండా మనం అక్కడికి వెళ్ళి అమెరికన్ వరల్డ్లో ఉన్న ఇమిగ్రేషన్ సిస్టమ్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ సిస్టమ్ ఇష్యూ కానీ, ఇంకా యూనియన్ ఎనీ ఇష్యూలలో మనం వెళ్ళి వాళ్ళని బ్యాక్ స్టాప్ చేద్దామని అటువంటి ఆలోచన వస్తే మాత్రం అమెరికా ఇప్పుడు రెడీగా లేదు. తర్వాత ఇప్పుడు వచ్చిపోయే వాళ్ళకు కూడా మేము గైడెన్స్ చేస్తున్నామంటే ఎస్పెషల్లీ ఈ టైంలో మీరు
ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ ఉంటే తప్ప ఇండియాకి రాకండి, అక్కడ యూస్టెడ్ ఉండండి. మీ కంట్రీలో ఉన్న ఫ్యామిలీ నీడ్స్ కానీ ఇంకే అదొకటి మేజర్ నీడ్, అది మిమ్మల్ని రమ్మని పిలిస్తే దానికి తగ్గట్టు ప్లాన్ చేయండి. కానీ ఇప్పుడు మాత్రం చేస్తాను కొద్దిగా ఇబ్బంది ఉంది, కోపం ఉంటే బాగుంటుంది. కరెంట్ ఇమిగ్రేషన్ లాస్ లాంటి మనం అంటే బోల్డ్ అన్ని టాపిక్స్ మీడియాలో వస్తున్నాయి. చాలా మంది ఇది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాదని చాలా స్పెక్యులేషన్స్ ఉన్నారు. ఇంకా మీడియాలో డిఫరెంట్ టాపిక్స్ అలా ఫ్లోట్ అవుతున్నాయి. కొంతమందికి తెలియకుండా కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది దే ఆర్ ఆల్సో సేయింగ్ దట్ ఏమంటారు బార్న్ సిటిజన్స్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అది తీసేస్తున్నారని అలాంటివి స్పెక్యులేషన్స్ అయినా అవి నిజమైన. వెరీ గుడ్ పాయింట్. టిపికల్గా హిస్టారికల్గా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ 1717 అమెండ్మెంట్ నుంచి 1907 నుంచి వాడు అంత యాక్టివ్ ఉంది. సో అందులో భాగంగా ఇప్పుడు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెకండ్ టర్మ్ వచ్చిన నుంచి ఏదైతే ఇక్కడ ఏదైతే బర్త్ రేట్ ఎలా ఉందో దాన్ని ఏం చేశారంటే మనల్ని బర్త్ టూరిజం లాగా మార్చారు. సో విచ్ ట్రంప్ డస్ నాట్ లైక్ ఇట్. సో ఇప్పుడు అందుకోసమే ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండొద్దు అనే ఉద్దేశంతోనే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. కాకపోతే కోర్ట్ సిస్టమ్ ఏంటంటే దాన్ని హోల్డ్ చేయమన్నారు, అంటే అబ్రప్ట్లీ డినై చేయలేదు, హోల్డ్ చేయమన్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతుంది. బట్ ఓవరాల్గా చూస్తే డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి అమెరికా ఇంట్రెస్ట్, అమెరికా బెనిఫిట్స్, అమెరికా గ్రేట్ అగైన్ అన్న ఉద్దేశం మీద పనిచేస్తాడు. ఆయన కూడా ఫుల్ యాక్టివ్గా పనిచేస్తారు. అందులో భాగంగానే చాలా మంది కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు పనిచేస్తున్నారు, ఇండియన్ దేశం. సో కమింగ్ టు జీటీఏ అండి, ఐ జస్ట్ వాంట్ కమ్ బ్యాక్ టు జీటీఏ. ఇప్పుడు ప్రస్తుతం డిఫరెంట్ టెక్నాలజీస్లో మోస్ట్ బూమింగ్ అవ్వచ్చు, మోస్ట్ కాంట్రవర్షియల్ అవ్వచ్చు, బజ్ వర్డ్ ఉంది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలామంది అంటే దేర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్ అవన్నీ అంటారు. జీటీఏలో మీరు ఇట్లాంటి అంటే ఏఐ రిలేటెడ్ వర్క్షాప్స్ కానీ దాని అవేర్నెస్ కానీ క్రియేట్ చేసే ఎంప్లాయ్మెంట్ కానీ అంటే దాన్ని ఆ టాంజెంట్లో ఏదైనా చేస్తున్నారా? ఈస్ దర్ ఎనీ possibility or are you doing it? No, what we are doing is this is upcoming. It's coming up now, and it just started. So we have brighter future. Okay, long way to go. So ఇందులో ఇంకా రిఫైన్మెంట్ ఎవ్రీ ఇయర్ కొత్త ఏఐ రిలేటెడ్ టూల్స్ రాబోతున్నాయి, ఏఐ రిలేటెడ్ అప్లికేషన్స్ రాబోతున్నాయి. We name it everything AI. So now what we are doing is we are educating them what is the advantages and disadvantages of using AI related products. So దాని మీద చర్చ జరుగుతుంది. దాని క్లారిటీ వచ్చిన తర్వాత మేము firmly focus about that, giving good guidance, education, knowledge, and webinars, seminars, you name it, everything we are going to plan it. So that we are going to connect them to our organization so that they can get benefit out of it. Currently, as we own an office, that my wife is an immigration attorney, she also works on some of the lines. And what we do is, typically అక్కడ ఏం జరగబోతుందంటే చాలా మందికి ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పలేరు. పిల్లల దగ్గరికి వచ్చి మిస్టేక్ చేసిన అంటే మిస్టేక్ జరిగినప్పుడు చెప్పలేరు కాబట్టి వాళ్ళందరూ మన దగ్గరికి తెలుగు రాయాలని చూపిస్తున్నారు. సో అంచేత వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తున్నాం, ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, నాలెడ్జ్ ఇస్తున్నాం, సో దట్ దే కెన్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఆల్ ద కరెంట్ రేట్స్. వీఆర్ వర్కింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ప్రీవియస్ గవర్నమెంట్ we worked towards it, and to this also the Congress government also they are working. Wherever it is needed, we are giving them guidance, education, webinars, seminars, symposiums organize చేసి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఏంటంటే గ్లోబల్ తెలంగాణ ఆర్గనైజేషన్ మేజర్ మోటివ్ ఏంటంటే విల్ టీచ్ హౌ టు ఫిష్, వీ డోంట్ పర్చేజ్ ఫిష్ అండ్ బ్యూటీ. సో దట్స్ అవర్ కోర్ వాల్యూ. సో వన్స్ దే హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ మంచి ఎడ్యుకేషన్ వచ్చాక అప్పుడు మనం డబ్బించిన వాళ్ళు తీసుకోవాలి. సో అటువంటి గోల్లో పనిచేయాలనేది మా ఉద్దేశం. సో అందులో భాగంగానే వేరియస్ కంట్రీస్లో మనం ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా 5-6 కంట్రీస్కి వెళ్ళి వాళ్ళతో కూడా మీట్ అయ్యి వాళ్ళ దగ్గర కూడా ఆ కంట్రీ నీడ్స్ ఏమున్నాయి, ఆ కంట్రీ ఇష్యూస్ ఏమున్నాయి, కల్చరల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, అవన్నీ కళ్ళతో చూడొచ్చు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ టు ద గ్లోబల్. సో ఐఎమ్ ట్రావెలింగ్ అక్రాస్ ద గ్లోబల్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్ ఆల్సో, అండ్ eventually we want to connect the whole globe to the Telangana. Wonderful. Our best wishes. Thank you very much. Absolutely. ఇన్ని టాస్క్స్ చేయాలంటే డెఫినెట్గా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు? Thank you for another good question. So typically I changed my lifestyle to connect to the globe. So I used to eat meat. I stopped eating meat. I totally became a vegetarian. Wow. So ఇంట్లో అమెరికాలో వాషింగ్టన్ డీసీ కూడా ఉల్లిగడ్డ వెల్లుల్లిపాయ కూడా వేసుకుంది ఇంట్లో. సో అంటే that does not mean that the food is invalid or valid,
బట్ మీట్ తినడం రూపకంగా నా బాడీ స్లో డౌన్ అవుతుంది, పరిగెత్తలేము ఎక్కువ పర్యటించము, ఎక్కువ కనెక్ట్ చేయము, ఎక్కువ రీచ్ అవుట్ ఉండదనే ఉద్దేశం ఒకటి. రెండవది, ఇక్కడైతే మనం కనెక్ట్ అవుతామో వాళ్ళని మీ ప్లాట్ఫామ్ తీసుకొస్తాం, మళ్ళీ వాళ్ళకు హెల్ప్ చేస్తాం. సో ఎవెన్చువల్లీ హెల్ప్ ఈజ్ అ మ్యాటర్, కీప్ అప్ కాంపోనెంట్, దాని మీద ఫోకస్ చేసి పనిచేస్తాం. సో గ్రేట్. ఆ టాపిక్ మీద కూడా వస్తాను, హెల్త్ గురించి, అది ఇన్కార్పొరేటింగ్ ఎనీథింగ్ అని. వరల్డ్ వైడ్ బోర్డ్ అన్ని తెలంగాణ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. డెఫినెట్గా యూఎస్లో తెలుసు కొన్ని ఉన్నాయి, టీటీఐ అని, నైటా అని ఇంకొన్ని ఉన్నాయి, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అని, అలాంటివి. అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఐ గెస్ అక్రాస్ ది గ్లోబ్ ఆల్సో. ఈజ్ జీటీఏ వర్కింగ్ విత్ దోస్ ఆర్గనైజేషన్స్ ఆల్సో? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ సంఘాల కంటే ఎక్కువగా తెలంగాణ సమాజంతో కలిసి పనిచేయాలి. తెలంగాణ సంఘాలు కూడా తెలంగాణ సమాజమే కాబట్టి అందరినీ కలుపుకొని అన్ని సంఘాలు, అవి రాష్ట్రీయ సంఘాలైనా, జాతీయ సంఘాలైనా, అంతర్జాతీయ సంఘాలైనా, అన్ని సంఘాలు మేము కలిసి పనిచేయాలని, మ్యూచువల్గా బెనిఫిట్ కావాలని వాళ్ళందరినీ కూడా మేము మన గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్కి ఇన్వైట్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ తెలంగాణ, వీఆర్ ఆల్సో ఇన్వైట్ తెలుగు సమాజం నుంచి. ఎవరైతే ఎన్ఆర్ఐస్ మాకు నైబర్లో ఉన్నారో, మా పక్కన ఉన్నారో, వాళ్ళందరినీ కూడా వాళ్ళ మన సోదరులు. సో వాళ్ళందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తాం. దే ఆల్ షుడ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్ అండ్ దే షుడ్ లుక్ ఎట్ హౌ వీఆర్ డూయింగ్, సో దట్ దే కెన్ గివ్ గుడ్ గైడెన్స్ అండ్ దే కెన్ గ్రో బిగ్గర్. సో అందుకోసం మేము తప్పకుండా వెల్కమ్ చెప్తున్నాం, అదే లైన్లో పనిచేస్తాం. వండర్ఫుల్ అండి. సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అన్నాము, నేను తెలంగాణ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి నాకు చాలా మందికి తెలుసు. బట్ తెలంగాణ కల్చర్ గురించి ఇన్ యువర్ వర్డ్స్, అసలు మీకు నచ్చిన ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, మన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి కొంచెం వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ఆ ఆస్పెక్ట్స్ కొంచెం. ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో మనం కలిసి పనిచేయాలి. ఎందుకంటే బికాస్ దే ఆర్ ఇన్ ద గవర్నమెంట్. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఎప్పుడైనా కూడా గవర్నమెంట్తో పనిచేస్తుంది. అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, బీజేపీ పార్టీ ఉన్నా, మన సంబంధం లేదు. కానీ మనం ఏదైతే పబ్లిక్ బెనిఫిట్ అయ్యే ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ వీళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. అంటే వీళ్ళు 5 కోట్లు 10 కోట్లు చిన్న వెచ్చలు పెట్టేసి వెళ్ళిపోవడం కాకుండా తప్పకుండా నాలెడ్జ్ సిటీ అని చెప్పుకుంటున్నాం. సో ఎట్లయితే ఎడ్యుకేట్ కావాలంటారో, ఇంట్రెస్ట్ ఉన్నారో, ఆ కమ్యూనిటీ బిగ్గర్ లెవెల్ ఉంది. వాళ్ళందరికీ మీ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే మాతో గొప్ప బిఫోర్ వి ఎగ్జిట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. సో అదేవిధంగా ఈ ఎంప్లాయ్మెంట్ ఇక్కడే కాకుండా వేరియస్ సిటీలో కూడా ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్ చేస్తున్నాం వాళ్ళ సర్కిల్స్. ఎస్పెషల్లీ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ రీజనల్ కోఆర్డినేషన్ ఉంటుంది, ఏదైతే ఉంటుందో వాళ్ళ అండర్ డైరెక్షన్ పనిచేస్తుంది, వాళ్ళకి గైడెన్స్ తీసుకుని పనిచేస్తుంది. నాలెడ్జ్ సిటీ అన్నారు కాబట్టి నాకు జస్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే నాట్ ఓన్లీ యూత్, ఇప్పుడు జనాలు స్టార్ట్అప్స్ అని డిఫరెంట్ ఇన్క్యుబేటర్స్, టీ-వర్క్స్, అండ్ ఈవెన్ టు పుష్ ద ఆన్లోడ్ టు షార్క్ ట్యాంక్ లాంటి సిచ్యువేషన్స్ వేర్ యూ కెన్ పిచ్, అలాంటివి ఏమైనా వస్తున్నాయి? తప్పకుండా వస్తుంది ఈవెన్చువల్గా. టిపికల్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ మోర్ ప్రోగ్రెసివ్ థింకింగ్ అండ్ వెల్కమింగ్ టు ఆల్ ది చేంజెస్. సో బెటర్ ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కలిసి పనిచేయగలిగితే పీపీపీ ప్రోగ్రామ్ కింద ప్రైవేట్ పార్ట్నర్స్ పార్ట్నర్షిప్ జరగడం ఆస్కారం ఉంది. అటువంటి దానిలో ఇప్పుడు అప్కమింగ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ మిస్ వరల్డ్ టోర్నమెంట్ జరగబోతుంది. దానిపైన కూడా కొంత వర్క్ జరుగుతుంది. వరల్డ్ మనం కనెక్ట్ చేయాలి అంటే ఇదేమన్నా వసుదైవ కుటుంబం ఆ టైప్లో చేద్దాం. కరెక్ట్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సమాజం కానీ, తెలుగు సమాజం కానీ, ఇండియన్స్ ఎస్పెషల్లీ ట్రీట్ యాజ్ ఇండియా, దే మైగ్రేటెడ్ టు వేరియస్ కంట్రీస్ టు సెటిల్ డౌన్ దెమ్సెల్ఫ్. మళ్ళీ ఇక్కడికి వస్తారా పక్కన పెడితే ఒకసారి వెళ్ళి, కానీ వెన్ దే బికమ్ కంఫర్టబుల్ రిచ్, దెన్ దే థింకింగ్ అబౌట్ దే థింకింగ్ హోమ్ గ్రౌండ్, ఏమని చేయాలి మన ఊరికి అన్న ఒక ఆలోచన విధానం అందరికీ. అందులో భాగంగానే ఎడ్యుకేషన్ రేట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఉందని గవర్నమెంట్ కానీ, అటువంటి ఏరియా సెక్టర్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సెమినార్ ఆర్గనైజ్ చేస్తాం, అమెరికాలో కూడా ఆర్గనైజ్ చేస్తాం. అదేవిధంగా అమెరికాలో వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి బెనిఫిట్ చేస్తాం. మీరు జీటీఏ ఫామ్ చేసిన తర్వాత అందరు తెలంగాణ వాళ్ళే, యూఎస్కి వెళ్ళిన వాళ్ళు యూఎస్ ఆ వాతావరణానికి, ఆ క్లైమేట్, ఆ పర్టికులర్ కల్చర్కి అలవాటయ్యి అవి ఇంబైబ్ చేసుకుంటారు. యూకే వాళ్ళు అలా చేసుకుంటారు, సింగపూర్ వాళ్ళు, దుబాయ్ వాళ్ళు. మీరు అందరినీ కలిసినప్పుడు మీకు ఎలా అంటే తెలంగాణ వాళ్ళు అలానే ఉన్నారా, లేదా డిఫరెంట్? డిడ్ యూ ఫైండ్ ఎనీ ఫ్లేవర్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్? Yes, they changed a lot of flavors, especially business owners and who made lot of money. They are totally transformed into a different area. సో అంచేత అది అక్కడ బాగా వచ్చింది. తర్వాత ఒకప్పుడు అంతమంది ఎడ్యుకేట్ కాదు,
ఏదో చదువుకున్నావా, ఇంటర్మీడియట్ చదువుకున్నావా, డిగ్రీ చదువుకున్నావా తెలుసు. ఇవాళ యూనివర్సిటీ కాకుండా యూఎస్లో మాస్టర్ చేయడానికి చాలా మంది వెళ్తున్నారు. సో అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఓపీటీకి తీసుకుంటున్నారు, తర్వాత ఏసీపీటీ తీసుకుంటున్నారు, తర్వాత H1 తీసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ సెటిలింగ్ దే. సో ఇక్కడ ఉన్న జనరేషన్కి వాళ్ళకి ఏదో నీడ్స్ ఉంటాయి, వాళ్ళకు ప్రాపర్టీస్ ఉంటాయి, వాళ్ళకు ఉన్న కనెక్షన్స్ ఉంటాయి, దే నీడ్ టు కనెక్ట్. సో దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఉన్నారు. వాళ్ళు ఒక్కరైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఇంకెవరు పొలిటీషియన్ కానీ పనిచేయదు. అదే వేరే మనం పోతే దానికి ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. సో అట్లా ఆ రకంగా మేము అందరికీ హెల్ప్ చేస్తాం. కన్వెన్షన్స్ అంటే ఫోరమ్స్ ఉంటాయి, పొలిటికల్ ఫోరమ్స్ అని, బిజినెస్ ఫోరమ్స్ అని, లిటరరీ ఫోరమ్స్ అని, అండ్ కల్చరల్ ఫోరమ్స్, ఎంటర్టైన్మెంట్ సెక్షన్స్, ఎడ్యుకేషనల్ ఫోరమ్స్ అని, టెక్నాలజికల్ ఫోరమ్స్, స్టార్ట్అప్ పొలిటికల్ ఫోరమ్స్ అబ్సల్యూట్లీ, అండ్ మెనీ ఫోరమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు డిఫరెంట్గా ఏం చేశారు? అక్కడ మనం ఆర్గనైజ్ చేసే ఈవెంట్లో ఎస్పెషల్లీ తానా ఆట చేస్తే అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళందరూ రావడానికి వేదిక అమెరికాలో ఒక సిటీలో ఉంది. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఎన్ఆర్ఐ కూడా అమెరికా ఎన్ఆర్ఐతో నుంచి చేయాలనుకుంటారు, కనెక్ట్ కావాలనుకుంటారు. అమెరికాలో ఉన్న కల్చర్ని కూడా వాళ్ళు నేర్చుకోవాలనుకుంటారు. సో అటువంటి ఆపర్చునిటీ కావాలంటే వాళ్ళకి ఇంటరాక్షన్ కావాలి, కనెక్ట్ కావాలి, నెట్వర్క్ కావాలి, కొలాబరేట్ కావాలి. సో అది జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? అది హైదరాబాద్ వేదిక అయితేనే లాజిస్టికల్ ఇష్యూస్ లేకుండా, వీసాస్ ఇష్యూస్ లేకుండా, ఫైనాన్స్ ఇష్యూస్ లేకుండా వాళ్ళకు హోమ్ కంట్రీకి వచ్చిన ఫీలింగ్తో పేరెంట్స్ని కలుపుకోవచ్చు, బిజినెస్ ఏమైనా చూసుకోవచ్చు, ల్యాండ్స్ చెక్ చేసుకోవచ్చు, అదేవిధంగా కాన్ఫరెన్స్ అటెండ్ చేయొచ్చు. ఇటువంటి ఐడియాలజీ పెట్టుకొని చాలామందిని ఇందులో కన్వర్ట్ చేయగలిగాం. చాలామంది కూడా ఇంప్రెస్ అయ్యారు మన ఐడియాలజీ తీసుకొని. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి విశ్వవేదిక నిర్మాణం జరగలేదు. ఇది మొట్టమొదటిసారి విశ్వవేదిక నిర్మాణం జరుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మరొక చేసి చేయి కలుపుదాం, సేవ చేయ కదులుదాం అన్న ఉద్దేశంతో తప్పకుండా మలిదశ మహోద్యమైన తెలంగాణ ఉద్యమాన్ని ఇట్లా రచించి ప్రజాక్షేత్రంలో ఉంచి తెలంగాణ రాష్ట్ర సభను ఎలా కలుపుకున్నాము, ఆ రాష్ట్ర సభ ఎలా జరిగిందో ఇన్ సిమిలర్ లైన్స్లో ఇవాళ తెలంగాణ ఎన్ఆర్ఐస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకు కూడా ఉన్న ఇష్యూస్ కానీ, వాటికి ఉన్న సమస్యలు కానీ, ఎస్పెషల్లీ గల్ఫ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరి ఫ్యామిలీస్ అంతా ఇక్కడ ఉంటాయి, గల్ఫ్ ఎంప్లాయీస్ అక్కడ ఉంటారు. సో వాళ్ళని మనం తీసుకొచ్చేసి ఇవాళ వాళ్ళు ఇంటిగ్రేట్ ఎలా చేయగలిగితే, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేయగలిగితే, వాళ్ళని ఎలాగా ఇటువంటి ఈ మెకానికల్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేయగలిగితే గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అందులో భాగంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తాం. తెలంగాణ కల్చర్లో మీకు ఏమంటారు, మిమ్మల్ని ఆకట్టుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? బతుకమ్మ పండుగ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు మా వాళ్ళు కుప్పేసిన బతుకమ్మ సమాజంలో ఉన్న సబ్బండ వర్గాలు, సకల జనులు సామాజిక చింతనతో సమగ్రంగా ఆ సొసైటీ కోసం ఎట్లా కలిసి పనిచేస్తామో అటువంటి దానికైనా ఒక ప్రతిరూపకంగా ఏర్పడ్డది బతుకమ్మ. అందులో మీరు చూస్తే ఒక్క కలర్ ఉండదు, రకరకాల పువ్వులు, తీరొక్క రకమైన పువ్వులను తీసుకొచ్చి పూడ్చి పేర్చినదే బతుకమ్మ. సో అందులో మనకేం చెప్తుందంటే ఆ బతుకమ్మ స్ట్రెంగ్త్ ఏంటంటే మనం అన్ని పువ్వులు పెట్టడం ద్వారా బతుకమ్మకు విలువ పెరుగుతుంది, కలర్ పెరుగుతుంది, దాని వాల్యూ బయటకు వస్తుంది, దాని ఇంపైన సొగసైన బతుకమ్మ కనపడుతుంది. అదేవిధంగా ఆ బతుకమ్మకు పైన ఉన్న గౌరమ్మ అది ప్రజాక్షేత్రంలో ఏ రకమైన నైతికమైన వాళ్ళ సమస్యల మీద పనిచేసిందో అటువంటి రకంగా మనం ఏ రకంగా సమాజానికి ఉపయోగపడతామన్న దాని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే బతుకమ్మ పండుగ. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో మేము భాగస్వామ్యం అయ్యాం కాబట్టి అప్పుడు తెలంగాణ సమాజాన్ని ఏకీకృతం చేయడానికి ఏకైక పండుగ, గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ గురించి మాట్లాడాము, చాలా విషయాలు చెప్పుకున్నాం, కానీ ఫండ్స్ గురించి మాట్లాడాలి. అసలు అంటే కాన్ఫరెన్స్ చేయాలన్నా, వేరే వాళ్ళు హెల్ప్ చేయాలన్నా, డిఫరెంట్ యాక్టివిటీస్కి ఫండ్స్ కావాలి. ఫండ్స్ మీరు ఎలా రేస్ చేస్తున్నారు? డిఫరెంట్ ఎన్ఆర్ఐస్ అంటే వాళ్ళ అంటే హౌ గ్రేషియస్ ఆర్ దే టు పుష్ ద ఫండ్స్ టు జీటీఏ? తప్పకుండా, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పటి వరకు మనం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చాలా తెలంగాణ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు చేసాం వాలంటీర్గా. దిస్ ఇస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దెర్ ఇస్ నో ఎన్ఫోర్స్మెంట్. మీరు చందాల రూపంలో మేము వసూలు చేయం, వాళ్ళు వాలంటీర్ ముందుకు వచ్చేస్తే తీసుకుంటాం. అక్కడక్కడ ఉన్న లోకల్ ఈవెంట్స్ చేస్తాం. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అక్కడైతే హైదరాబాద్లో కాకుండా అమెరికాలో చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, రిసోర్స్ మంచి ఉంటుంది, మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, ఫెయిల్యూర్కి అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ఒక ఉన్నతమైన ఆలోచన విధానంతో తప్పకుండా అమెరికా కాకుండా హైదరాబాద్ వేదికగా చేయడం రూపకంగా ప్రపంచాన్ని అటెన్షన్ తీసుకురావాల్సిన ఉద్దేశంతో జరుగుతుంది. సో అంచేత హైదరాబాద్ ఈవెంట్ బిగ్ సక్సెస్.
టిపికల్గా అందరికీ మేమందరం కూడా ఇన్వైట్ చేయబోతున్నాం. మీడియా సర్కిల్స్లో కానివ్వండి, కార్పొరేట్ కోసం హోటల్లో కానివ్వండి, కార్పొరేట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఇంకా రకరకాల బిజినెస్ సర్కిల్స్ కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఇతోధికంగా వాళ్ళు సాయం చేయడానికి రెడీ ఉన్నారు. సో మేము ఇంకా ఈవెంట్ డేట్ ఫైనల్ చేయలేదు కాబట్టి మేము ఎవరు అనట్లేదు. వాళ్ళు కూడా అయ్యేటప్పుడు మీరు రూపకంగా వచ్చి మీ దగ్గర నేను 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు క్యాష్ అడగదలుచుకోలేదు. నేను మీ దగ్గర డబ్బు అడుగుతుంటే ఆ డబ్బు రూపకంగా మీరు ఏదైనా వస్తువు కొని ఆ వస్తువుని మీ స్వగ్రామంలో మీ ఊర్లో కుర్చీలో బెంచీలో ఆ స్కూల్కి నీడ్స్ ఏదైనా ఉంటే ఆ విలేజ్కి ఏదైనా నీడ్స్ ఉన్నాయో అవి మీ రూపకంగా ఇచ్చేటట్టు ఇస్తున్నాం. సో దట్ దానివల్ల వాళ్ళకి ఒక ప్రేరేపితం అవుతారు. ఆ ప్రేరేపితమైన ఇంకొక మిగతా వాళ్ళకి ట్రైన్ అవుతారు. దీన్ని చూసి తెలుసుకొని ఇంకో వాళ్ళకి కొత్త వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. సో దానికోసం మేము ఎక్కువ పనిచేస్తున్నాం. అంచేత డబ్బు అనేది ఇప్పుడు పెద్ద సమస్య కాదు. టైము టాలెంట్ ట్రెజర్లో టైము టాలెంట్ మనం ఇవ్వగలిగితే ట్రెజర్ ఫాలో అవుతుంది. సో ట్రెజర్ ముందు పెట్టుకుని అయితే టైము టాలెంట్ ఫాలో కాదు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇన్వెన్షన్ కానివ్వండి, ఈ పేటెంట్స్ కానివ్వండి, ఇన్నోవేషన్ కానీ టైము టాలెంట్తో అవుతాయి, ట్రెజర్తో కాదు. సో ఆ మైండ్ సెట్ కానీ ఐడియాలజీతో ఉన్నామంటే స్లోగా ట్రెజర్ కూడా జాయిన్ అవుతుంది. ప్రస్తుతం మనకి ఇబ్బంది లేదు, మనం ఇబ్బంది ఫోర్స్ చేయట్లేదు. డబ్బు గురించి వాలంటీర్కి ఇస్తే తీసుకుంటున్నాం, మనం కల్చరల్గా చేస్తున్నాం, మన ఇంట్లో పండుగలాగా చేసుకుంటున్నాం. సో లావిష్గా త్రోఅవే మనీ చేసుకోకుండా ఉన్నంతలో మనం ఎదుగుతున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళ ముందుకు వచ్చేస్తున్నారు. ఇది ఈవెంట్ గొప్పగా జరుగుతుంది. గ్లోబల్ తెలంగాణ డెలిజెన్స్కి మీ మెసేజ్? అందరికి కూడా కష్టపడండి, తప్పకుండా అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు ఫస్ట్ కంఫర్టబుల్గా సెటిల్ కాండి. సెటిల్ అయినాక మీ ఫ్యామిలీని టేక్ కేర్ చేయండి. దాని తర్వాత మనం ఇక్కడ ఉండం ఈ పెద్ద ప్రపంచంలో మన దగ్గర లిమిటెడ్ టైము. మనం ఈ ప్రపంచానికి లీజ్ ఒక టెనెంట్ లాగా వచ్చాం. సో ఈ పర్యావరణాన్ని, ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో జనాన్ని రెస్పెక్ట్ చేస్తూ మనం వెళ్ళిపోతూ మనం ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి మనం ఒక ఇంప్లం మనం అంటే మన ఐడియాలజీ ఏంటి, సమాజం కోసం ఏవైతే చేస్తారో వాళ్ళే మన ఆ విలువలు కలిగిన వాళ్ళు, వాల్యూస్ కలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని అడుగుదాడలు తీసుకొని మనం కూడా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి కొత్త జనరేషన్కి, కొత్త తరానికి మనం కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటున్నాం. అద్భుతం అండి. డిసెంబర్లో GTA కాన్ఫరెన్స్ వస్తుంది. దాని గురించి మనం ఒక డిఫరెంట్ డిస్కషన్ చేద్దాము. బట్ ప్లీజ్ ఇన్వైట్ అవర్ ఆడియన్స్, ఆల్ ఆఫ్ దెమ్ హు ఆర్ వాచింగ్ టు ద కాన్ఫరెన్స్. ఎస్, అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న NRI సమాజం అందరినీ కూడా, విశ్వవ్యాప్తమైన తెలంగాణ సమాజం అందరూ కూడా తప్పకుండా డిసెంబర్లో జరగబోయే గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్కి హైదరాబాద్ నుంచి జరుపుతున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి, మీరందరూ దీవించాలి. మీ అందరి సలహాలు, సూచనలు, గైడెన్స్, అడ్వైజెస్ కూడా కావాలి. ఇది అందరి పండుగ, ఇది ఒకరిదో ఇద్దరిదో కాదు, ఇది గ్లోబల్ పండుగ, గ్లోబల్ తెలంగాణ పండుగ. సో తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా చాలామంది ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానివ్వండి, IAS కానీ IPS కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, జస్టిస్ కానివ్వండి, వాళ్ళు ఎవరైనా ఉండండి, సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేస్తున్న చాలామందికి ఇది ఒక బేస్ అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా వచ్చి షేక్ హ్యాండ్ చేసుకొని, కనెక్ట్ చేసుకొని, నెట్వర్క్ చేసుకొని, మీ స్కిల్ను, నాలెడ్జ్ను ఇక్కడ ఉన్న సమాజానికి కాంట్రిబ్యూట్ చేసుకొని, మీరు ఫైనాన్స్ రూపకంగా కూడా గుడిలో బడులు ఏదైనా కట్టించుకొని మొత్తానికైతే తెలంగాణ సమాజాన్ని మనం అప్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వాలే కాకుండా మనం నాన్ ప్రాఫిట్గా మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవకాశం ఉంది. అద్భుతం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, దట్ వాజ్ విశ్వారెడ్డి కల్వా గారు. చాలా అద్భుతంగా మాట్లాడారు. మీకు బోర్డర్ కబుర్లు చెప్పాలి, బట్ గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఫ్రెండ్స్, that was all about Global Telangana Association and many of its upcoming projects as well. We'll talk more. Until then, this is your favorite host, Sharad Pasmarthi. Thank you so much. Thank you very much.